అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుసుకునే శ్లోకం విష్ణు సహస్రనామంలోని 62వ శ్లోకం. ఈ శ్లోకం విశాఖ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి మంచిది. శ్లోకం త్రిసామ సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాస కృచ్చమ శాంతో నిష్టా శాంతి పరాయణ. అంటే ప్రసిద్ధికెక్కిన 3 సామ మంత్రములైనటువంటి దేవతలను ఆహ్వానించుటకు యజ్ఞంలో ఉపయోగించే బృహత్ సామం, సూర్యుడు ఇంద్రుడు ఉపాసనకు ఉపయోగపడే రథంతర సామం, అంతర్ముఖ సాధనకు ఉపయోగపడే వామదేవ్య సామం వాటి మంత్రములచే ప్రస్తుతింపబడుతూ సామవేద మంత్రాలను గానము చేయు ఋత్వికుడుగా ఉంటూ 4 వేదాల్లో సామవేదమైనటువంటి ఆ పరమాత్మ సర్వదుఃఖ నివృత్తికి లక్షణమైన పరమానంద స్వరూపుడై జనన మరణ రూపమైన జాడ్యమును నివారించు దివ్యౌషధమైనటువంటి ఆ పరమాత్మ భవరోగమును నిర్మూలించు వైద్యుడై సర్వసంగ పరిత్యాగ రూపమైన ఉత్తమ వ్యవస్థను ఏర్పరిచి ప్రశాంత చిత్తము నిర్మలమైన మనస్సు కలిగి విషయభోగ ఆసక్తి లేనివాడైనటువంటి ఆ పరమాత్మ సర్వజీవులకు అంతిమ నివాస స్థానమై అవిద్యా నిర్మూలనము ద్వారా పొందదగు ఉత్తమ స్థితిలో ఉండి పునర్జన్మ లేని స్థానంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను అని అర్థం. త్రిసామ సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాస కృచ్చమ శాంతో నిష్టా శాంతి పరాయణ.